ఎవరిని చూసినా రియల్ ఎస్టేట్ లో పైసలు సంపాదించినా అంటూ నువ్వు ఏడగొంటుర్రా, ఎప్పుడు కొంటుర్రా? దాచిపెట్టుకొని కొంటుర్రా, దాచుకొని కొంటుర్రా, భూమి మీద కొంటుర్రా, చంద్రమండలం మీద కొంటుర్రా? ఇప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ అంటే ఓపెన్ ప్లాట్ అనుకుంటారు. నీకు ఓపెన్ ప్లాట్ కొనుక్కుందామని అంటే నువ్వు ఎక్కడ పెడతా అంటావు అక్క? గచ్చిబౌలిలో. ఇక్కడనే సరిపోయిన గచ్చిబౌలిలో పెడితే గజమే 1,50,000 ఉంది అక్క. అంటే నీకు 200 గజాలు 3 కోట్లకు వస్తుంది. కాడబెట్టి ఏం సంపాదిస్తావు అక్క? మంచిగా 20-30 లక్షలలో ఒక 200 గజాల బిట్ స్టార్ట్ చూసుకుంటే ఒక 5 సంవత్సరాలు లేదా ₹1 కోటి అవుతుంది. అట్లా రియల్ ఎస్టేట్ లో పైసలు సంపాదించి నువ్వు కూడా ఇంకొని చెప్తావు సంపాదించిన అని చెప్పి. హైదరాబాద్ లో ఉండే ఎవరిని అడిగినా చెప్తారు. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ బాగా పెరుగుతుంది, ఇంకా పెరుగుతూనే ఎక్కడ ఉంటుంది అంటే షాద్ నగర్ రోడ్. ఎందుకంటే ఆ హైవే ఐకానిక్ హైవే, కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే. ఆడ పెట్టాక మనకు 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకు ఆ హైవే పైన షాద్ నగర్ లా. పెట్టు 5 సంవత్సరాలు వదిలేసాయి, రీసేల్ కూడా ఈజీ అయిపోతుంది. మంచిగా ₹1 కోటి సంపాదిస్తుంది. ఎవరిని చూసినా రియల్ ఎస్టేట్ లో పైసలు సంపాదించినా అంటూ నువ్వు ఏడగొంటుర్రా, ఎప్పుడు కొంటుర్రా? దాచిపెట్టుకొని కొంటుర్రా, దాచుకొని కొంటుర్రా, భూమి మీద కొంటుర్రా, చంద్రమండలం మీద కొంటుర్రా? ఇప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ అంటే ఓపెన్ ప్లాట్ అనుకుంటారు. నీకు ఓపెన్ ప్లాట్ కొనుక్కుందామని అంటే నువ్వు ఎక్కడ పెడతా అంటావు అక్క? గచ్చిబౌలిలో. ఇక్కడనే సరిపోయిన గచ్చిబౌలిలో పెడితే గజమే 1,50,000 ఉంది అక్క. అంటే నీకు 200 గజాలు 3 కోట్లకు వస్తుంది. కాడబెట్టి ఏం సంపాదిస్తావు అక్క? మంచిగా 20-30 లక్షలలో ఒక 200 గజాల బిట్ స్టార్ట్ చూసుకుంటే ఒక 5 సంవత్సరాలు లేదా ₹1 కోటి అవుతుంది. అట్లా రియల్ ఎస్టేట్ లో పైసలు సంపాదించి నువ్వు కూడా ఇంకొని చెప్తావు సంపాదించిన అని చెప్పి. హైదరాబాద్ లో ఉండే ఎవరిని అడిగినా చెప్తారు. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ బాగా పెరుగుతుంది, ఇంకా పెరుగుతూనే ఎక్కడ ఉంటుంది అంటే షాద్ నగర్ రోడ్. ఎందుకంటే ఆ హైవే ఐకానిక్ హైవే, కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే. ఆడ పెట్టాక మనకు 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకు ఆ హైవే పైన షాద్ నగర్ లా. పెట్టు 5 సంవత్సరాలు వదిలేసాయి, రీసేల్ కూడా ఈజీ అయిపోతుంది. మంచిగా ₹1 కోటి సంపాదిస్తుంది.